So good morning, welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. So లాస్ట్ క్లాస్లో మనం ఆన్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసాం. సో లాస్ట్ వన్ డేలో మనకు 150+ అబోవ్ అడ్మిషన్స్ వచ్చినాయి. సో ఈ ఎవరైతే కోఆపరేట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో సో నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. సో ఇక ఫస్ట్ చెప్పినట్టుగా యూట్యూబ్లో ఏప్రిల్ 15th నుంచి మీకు డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది అండ్ మధ్యలో వీళ్ళని బట్టి కరెంట్ టాపిక్స్ కూడా అనలైజ్ చేస్తాం. బట్ యాప్లో ఏంటంటే రెగ్యులర్ సిస్టమేటిక్గా టాపిక్ వైజ్ కోర్సెస్ అండ్ ఎగ్జామ్స్ అండ్ లైవ్ సెషన్స్ ఉంటాయి. సో దానికి గాను జస్ట్ ఒక రోజుకు ₹2.50 మించకుండా, సో మంత్కి ₹100 మించకుండా, 6 monthsకి ₹500 మించకుండా, సో సంవత్సరానికి ₹999 మించకుండా సో కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అలాగే మీకు జీకే ప్యూర్ స్టాటిక్ జీకే ఏదైతే ఉంటుందో సో పర్ యానం యాక్చువల్గా ₹499 ఉంది. సో దాన్ని మేము 199కి చేంజ్ చేయబోతున్నాం. సో ఎవరైతే ఉంటే 1 year మొత్తానికి కలిపి సో 50 to 100 వీడియోస్ కొన్న వరకు కూడా సో జస్ట్ మీరు ₹200కే పొందవచ్చు. సో స్టాటిక్ జీకే. సో దానిలో ఇక ఎటువంటి బార్గెనింగ్స్ లేవు. సో టుడే నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ దాదాసాహెబ్ ఫాల్కే. సో మనం దాదాసాహెబ్ ఫాల్కే గురించి డిస్కస్ చేసే క్రమంలో ఫస్ట్ భారత సినిమా రంగాన్ని గురించి ఒక వ్యూ అనేది చేయాలి. యాక్చువల్గా సినిమా రంగం తీసుకున్నట్టుంటే తెలుగులో నంది అవార్డ్స్ ఉన్నాయి, దేశంలో తీసుకుంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఉన్నాయి అండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్, ఇట్లా మనకు రకరకాల అవార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డిస్కస్ అబౌట్ నంది అవార్డ్స్. తెలుగు సినిమా రంగంలో ఎవరైతే ప్రజలు మెచ్చే అత్యుత్తమ చిత్రాలను నిర్మిస్తారో ఆ నిర్మాతను ప్రోత్సహించడం కోసం 1964లో సో నంది అవార్డ్స్ అనే కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది. అప్పట్లో నంది అవార్డ్ ఓన్లీ ఉత్తమ చిత్రానికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఉత్తమ చిత్రం అవార్డు ఎప్పుడు కూడా నిర్మాతకి వెళ్తుంది. సో ఉత్తమ చిత్రం, ఎందుకంటే డైరెక్టర్ అయినా, యాక్టర్ అయినా, యాక్ట్రెస్ అయినా, విలన్ అయినా డబ్బులు తీసుకొని చేస్తారు. కానీ డబ్బులు రిటర్న్ వస్తాయో లేదో తెలియకపోయినా సరే సో ప్రజలు మెచ్చే చిత్రాలు నిర్మాతలు తీస్తున్నారు కాబట్టి అలా నిర్మాతలను ఎంకరేజ్ చేయడం కోసం నంది అవార్డ్స్ వచ్చినాయి. ఈ నంది అవార్డు ప్రతిమను అనంతపురం జిల్లా లేపాక్షిలో ఉన్న అతిపెద్ద ఏకశిల నుంచి తీసుకున్నారు. మనకు 2021లో జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్లో కూడా ఏపీ ప్రభుత్వం వాళ్ళ తరపున లేపాక్షి శకటాన్ని ప్రదర్శించింది. సో ఈ అనంతపురం జిల్లా లేపాక్షి నుంచి తీసుకున్న ఆ నంది ప్రతిమను అవార్డు రూపంలో మినిమైజ్ చేసి తయారు చేసింది ఎవరంటే మనకి వరంగల్ జిల్లా పెంబర్తికి చెందిన ఐలా ఆచారి. సో ఆయన డిజైన్ చేశాడు. అలా 1964లో స్టార్ట్ అయిన నంది అవార్డ్స్ ఉమ్మడి రాష్ట్రంలో 2011 సంవత్సరం దాకా ఇచ్చారు, 2011 దాకా. సో 2012, 13, 14 ఇవ్వలేదు. ఈలోపు రాష్ట్ర విభజన జరిగిపోయింది. సో మన నంది అవార్డ్స్ ఎవరు ఇవ్వాలి, ఏపీ ఇవ్వాలా, తెలంగాణ ఇవ్వాలా అన్న చర్చ వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారు, ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం సింహ అనే అవార్డుని ఇస్తుంది అని ప్రకటించారు. సో తెలంగాణ ప్రభుత్వం సింహ అనే అవార్డు ఇస్తుందని ప్రకటించారు. అంటే మనకు ధర్మపురి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి నుంచి సింహ అనే పదం తీసుకున్నారు. సో ఎలాగూ ఈ తెలంగాణ ప్రభుత్వం సింహ అనే అవార్డు ఇస్తామని ప్రకటించింది కాబట్టి ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను కొనసాగించింది. సో ఏపీ ప్రభుత్వం 2012, సో 13, 14, 15, 16, 17 సంవత్సరాలకు నంది అవార్డులు ప్రకటించింది, ఇచ్చింది. సో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు గ్రహీతలు. ఎగ్జాంపుల్ ఉత్తమ కమెడియన్గా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో తాగుబోతు రమేష్, ఉత్తమ సినీ విమర్శకుడుగా పొన్నం రవిచంద్ర, ఇట్లాంటి వాళ్ళకు వచ్చినాయి. సరే, ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా అవార్డ్స్ ఇస్తున్నారు, వాళ్ళు తెలుగు సినిమాలు నటిస్తే సరిపోతుంది. మరి తెలంగాణ సినిమాలుగా వేటిని పరిగణిస్తాం? తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సింహ అనే అవార్డును ప్రకటించింది కదా, సో దేన్ని పరిగణిస్తాం అని చర్చకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది, ఒకటి తెలంగాణ నేపథ్యంతో ఉండాలి, బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అంటే రాజన్న సినిమా ఉంది, తెలంగాణ నేపథ్యంతో వచ్చింది, జైబోలో తెలంగాణ ఉంది, సో ఇలాంటివి. అయితే తెలంగాణ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి, కంపల్సరీ కాదు, ఉంటే ఓకే అది తెలంగాణ సినిమా, లేకపోయినా పర్లేదు. కానీ ఆ సినిమాలో తెలంగాణ మాండలికం స్లాంగ్ ఉపయోగించాలి. ఇప్పుడు ఫిదా, అర్జున్ రెడ్డి సినిమాలో యూజ్ చేస్తారు కదా అలా. సో అలా లేకపోయినా పర్లేదు, కనీసం 20% షూటింగ్ తెలంగాణలో జరిగి ఉండాలి. సో అప్పుడు దాన్ని తెలంగాణ సినిమాగా పరిగణిస్తాం, వాటికి సింహ అవార్డులు ఇస్తాం అని ప్రభుత్వం చెప్పింది.
కానీ సో ఈలోపు మనకి ఇంతవరకు అయితే అవార్డ్స్ అనేది ఇవ్వలేదు. సో ఉమ్మడి రాష్ట్రంలో 1960 నుంచి 2011 వరకు ఇచ్చారు. సో ఇప్పటి వరకు 1930 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 90 సంవత్సరాల సినిమా చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ విలన్ అవార్డు ఒకే ఒక మహిళకు వచ్చింది. ఆమెనే మంచు లక్ష్మీ ప్రసన్న. మనకు అనగనగా ఒక ధీరుడి సినిమాలో ఐరేంద్రి పాత్ర పోషించినందుకు గాను సో ఆమెకు 2011లో ఉత్తమ విలన్ అవార్డు వచ్చింది. ఉత్తమ విలన్ అవార్డు పొందిన ఏకైక మహిళ తెలుగులో మంచు లక్ష్మీ ప్రసన్న. ప్రస్తుతమే స్వచ్ఛ తెలంగాణకి ప్రచారకర్తగా కూడా పనిచేస్తూ ఉన్నారు. స్వచ్ఛ ఏపీకి అయితేనే పివి సింధు ప్రచారం చేస్తున్నారు. సో పివి సింధు నాట్ ఓన్లీ బ్రాండ్ అంబాసిడర్స్ స్వచ్ఛ ఆంధ్ర, ఆమె స్వచ్ఛ ఆంధ్ర, విశాఖ ఉక్కు, సిఆర్పిఎఫ్, ప్రో వాలీబాల్ అండ్ దీపికా పదుకునేతో కలిసి భారత్ కి లక్ష్మి కార్యక్రమాలకు ప్రచారకర్తగా పనిచేస్తూ ఉన్నారు. సో ఇక తెలుగులో అత్యున్నత అవార్డు నంది అవార్డు అన్నాం, తెలంగాణలో అయితే సింహ అవార్డు అన్నాం. మరి దేశంలో తీసుకున్న అత్యున్నత అవార్డు ఏంటి అన్న టాక్ మామూలుగా మనకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో మరి దేశంలో మనం అత్యున్నత అవార్డుగా దేని పరిగణిస్తాం అన్నప్పుడు సో ఇక్కడ దేశంలో అత్యున్నత అవార్డుగా మనం 2 అవార్డ్స్ ఉన్నాయి మేజర్గా తీసుకున్నట్టుంటే. ఒకటేమో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. సో వీటిని జాతీయ సినిమా పురస్కారాలు అని పిలుస్తారు. సో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, జాతీయ సినిమా పురస్కారాలు. ఇవి కాకుండా ఉన్న ఇంకొక అవార్డు ఏంటంటే సో దాదా సాహెబ్ ఫాల్కే. సో మన నేషనల్ ఫిల్మ్ అవార్డు అత్యున్నత అవార్డా, దాదా సాహెబ్ ఫాల్కే అత్యున్నత అవార్డా అన్న ఒక అంశాన్ని మనం చర్చ కనుక తీసుకున్నట్టుంటే, యాక్చువల్లీ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ 1954లో స్థాపించారు. సో అప్పటి నుంచి 55 నుంచి అవార్డ్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. 55 నుంచి అవార్డ్స్ ఇస్తున్నారు. బట్ దాదా సాహెబ్ ఫాల్కే 1969లో స్థాపించారు. అప్పటి నుంచి అవార్డు ఇస్తూ ఉన్నారు. సో విచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ అవార్డ్ అన్నప్పుడు మనం నేషనల్ ఫిల్మ్ అవార్డే అంటాం. కానీ అత్యున్నత అవార్డు ఏంటంటే దాదా సాహెబ్ ఫాల్కే అంటున్నాం. ఎందుకు మరి? వై? బికాస్ దాదా సాహెబ్ ఫాల్కే కన్సిడర్డ్ యాజ్ హైయెస్ట్ ఎమినెంట్ అవార్డ్ ఇన్ ఇండియా. అంటే యాక్చువల్గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ మనకు 24 విభాగాల్లో ఇస్తారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, నటి, విలన్, ఉత్తమ సామాజిక చిత్రం, ఇలా రకరకాల అవార్డ్స్ ఉంటాయి కదా. సో అట్లా 24 విభాగాల్లో ఇస్తుంటారు. సో అదే దాదా సాహెబ్ ఫాల్కే తీసుకున్నారనుకోండి, సో ఇది కూడా 24 విభాగాల్లో ఇస్తూ ఉంటారు. ఇవి కూడా 24 విభాగాల్లో ఇస్తారు. సో మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్? రెండిటికి తేడా ఏంటి? నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సో ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ఎవ్రీ ఇయర్. సో దాదా సాహెబ్ ఫాల్కే కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఇప్పుడు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఉన్నాయనుకోండి, సో వెరీ రీసెంట్గా ప్రకటించారు. సో మనకి లాస్ట్ ఇయర్ విడుదలైన సినిమాలకి ఈ సంవత్సరం అవార్డు వస్తుంది. మరి లాస్ట్ ఇయర్ విడుదలైన సంవత్సరం రాసుకోవాలా, ఈ సంవత్సరం అవార్డు వచ్చిన సంవత్సరం రాసుకోవాలా అంటే అవార్డు ఇప్పుడు నేషనల్ ఫిల్మ్ అవార్డు 2021, 2020 అని కదా, ఏది లేదు, నెంబర్ రాసుకుంటే సరిపోతుంది. సో వెరీ రీసెంట్గా 2021 సంవత్సరంలో 67వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించారు. ఎప్పుడు కూడా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ పక్కన ఇయర్ రాయకూడదు, నంబర్ రాయాలి. 67. ఆస్కార్ అవార్డ్స్ కూడా సో నంబర్ రాయాలి, ఇయర్ రాయకూడదు ఎక్కడ కూడా. ఎందుకంటే గత సంవత్సరం విడుదలైన సినిమాలకి ఈ సంవత్సరం అవార్డు వస్తుంది కాబట్టి. ఇది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి ఇస్తారు కాబట్టి సంవత్సరం రాసుకుంటే సరిపోతుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఇస్తారు, అది ఎవ్రీ ఇయర్ ఇస్తారు. మరి తేడా ఏంటి అంటే ఇది 24 విభాగాలు కలిపి ఒక్కరికే వస్తుంది. మనకు 1969 నుంచి 2019 మొన్న ఇచ్చింది, 2021లోనే ఇచ్చారు. కానీ అవార్డు 2019ది మీకు డిస్ప్లేలో చూపిస్తాను. సో 51 సంవత్సరాలు అవుతుంది అవార్డులు ఇవ్వబట్టి. ఈ 51 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఇద్దరికి రాలేదు, ఒక్కరికే వచ్చింది. ఇక్కడ 24 విభాగాలు కలిపి ఒక్కరికే వస్తుంది. ఇక్కడ ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరికి వస్తుంది. ఉత్తమ నటుడు ఒకరు, ఉత్తమ నటి ఒకరు, ఉత్తమ విలన్ ఒకరు, ఉత్తమ దర్శకుడు ఒకరు, అలా ఇక్కడ ఒక్కొక్క విభాగంలో ఉత్తమ నటి అంటే ఆ విభాగంలో మాత్రమే ఉత్తమ నటి. సో అది సో అన్ని విభాగాలు కలిపి అన్నమాట. అండ్ ఈ జాతీయ సినిమా అవార్డులు ఏంటంటే గత సంవత్సర ప్రతిభ ఆధారంగా ఈ సంవత్సరం అవార్డు వస్తుంది. గత ప్రతిభ సంవత్సర ఆధారంగా ఇప్పుడు కంగనా రనౌత్కి మణికర్ణిక సినిమా గాను ఉత్తమ నటి అవార్డు వచ్చింది. సో ఆమె చరిత్రలోనే ఉత్తమ నటి కాదు, పోయిన సంవత్సరం విడుదలైన సినిమాలలో మాత్రమే ఉత్తమ నటి. అంటే ఇది ఒక సంవత్సర ప్రతిభ ఆధారంగా ఇస్తారు. కానీ ఇది అలా కాదు, ఇప్పుడు జీవితకాల ప్రతిభ ఆధారంగా ఇస్తారు. సో 2019 గాను ప్రకటించింది 2021లోనే, 2019 గాను మనకు రజనీకాంత్కి వచ్చింది. మరి రజనీకాంత్ ఈ మధ్యలో ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడా? కాదు, జీవితకాల ప్రతిభ ఆధారంగా ఇస్తారు.
సో ఇది ఒక సంవత్సర ప్రతిభ ఆధారంగానే. ఇక్కడ వచ్చే ప్రైజ్ మనీ మ్యాక్సిమం 5 లక్షలు. అట్లానే అన్ని విభాగాలకు సేమ్ ఉండదు, మ్యాక్సిమం 5 లక్షలు. ఇక్కడ వచ్చే ప్రైజ్ మనీ ఎంత అంటే మనకు 10 లక్షలు అండ్ ప్లస్ స్వర్ణ కమలం అంటే గోల్డెన్ లోటస్ ఇస్తారు. ఇప్పుడు చూడండి, అన్ని 24 విభాగాల్లో ఇస్తున్నారు, అన్ని విభాగాలు కలిపి ఒకరికి ఇస్తున్నారు, అండ్ జీవితకాలంలో చేసిన సేవకి ఇస్తున్నారు, అండ్ అత్యధిక ప్రైజ్ మనీ ఇస్తున్నారు, అండ్ అన్నిటికి మించి సో భారత చిత్ర పరిశ్రమ పితామహుడు ఇతన్నే దుండీరాజ్ గోవిందరావు ఫాల్కే అంటాం, అతని పేరుతో ఇస్తున్నారు. కాబట్టి భారత సినిమా రంగ చరిత్రలో అత్యున్నత పురస్కారంగా దేన్ని చెప్తామంటే దాదాసాహెబ్ ఫాల్కే అని చెప్తాం. సో దాదాసాహెబ్ ఫాల్కే సో తీసుకున్నట్టుంటే మనకి దీన్ని సో భారత చూడండి ఇక్కడ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో భారత సినిమా రంగానికి చేసిన అత్యున్నత సేవగాని ఇస్తారు. సో ఇక్కడ స్వర్ణ కమల్ గోల్డెన్ లోటస్ ప్లస్ 10 లక్షలు ఇస్తారు. సో ఫస్ట్ అవార్డెడ్ ఇది 1969లో స్థాపించారని తెలుసుకున్నాం కదా, 1969లో స్థాపించారు, అప్పటి నుంచే ఇస్తున్నారు. లాస్ట్ అవార్డెడ్ 2021 అన్నారు, అంటే 2021లోనే ఇచ్చారు, బట్ అవార్డు మాత్రం 2019 ఇది. 2019-20 ఎవరికి ఇవ్వలేదు, ఆ పెండింగ్లో ఉన్న అవార్డుని ఇచ్చారనమాట. సో మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్ ఎవరికి వచ్చింది ఇవన్నీ ఉన్నాయి, టోటల్ ఇప్పటిదాకా 51 అవార్డులు ఇచ్చారు. సో దీని క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే దాదాసాహెబ్ ఫాల్కేకు సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కేకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని అడగవచ్చు. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఏ సో ఇది 59వ అవార్డ్. సో బి సో ప్రైజ్ మనీ వచ్చేసి సో 10 లక్షలు ప్లస్ స్వర్ణ కమలం ఇస్తున్నారు, సో గోల్డెన్ లోటస్. అండ్ సో వెరీ రీసెంట్ గ్రహీత రజనీకాంత్. సో ఇలా అడిగి సరికానిది గుర్తించని అనవచ్చు. పోయిన 2019 ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో జ్ఞానపీఠ అవార్డు మీద ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ అవార్డు నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 51వ అవార్డు. సో ఫస్ట్ ఎవరికి వచ్చింది, లేటెస్ట్ ఎవరికి వచ్చింది కన్నా ముందు ఇది భారత చిత్ర పరిశ్రమ పితామహుడు దుండీరాజ్ గోవిందరావు ఫాల్కే పేరుతో ఇస్తున్నారు. ఎందుకు మరి దుండీరాజ్ గోవిందరావు ఫాల్కే భారత చిత్ర పరిశ్రమ పితామహుడు అయ్యాడు? ఆయనకన్నా ముందు సినిమా రంగం లేదా, ఆయనకన్నా ముందు వినోదం లేదా? ఉంది. అసలు ఎందుకు మరి ఆయన భారత చిత్ర పరిశ్రమ పితామహుడు అయ్యాడు అంటే మనకి సినిమా రంగానికన్నా ముందు వినోదం అంటే హరికథలు, తోలుబొమ్మలాటలు, వీధి నాటకాలు ఇలాంటివి ఉండేవి. ఇలాంటి రోజుల్లో మనకి రఘుపతి వెంకయ్య ఇతన్నే దక్షిణ భారత చిత్ర పరిశ్రమ పితామహుడు అంట. దక్షిణ భారత చిత్ర పరిశ్రమ పితామహుడు రఘుపతి వెంకయ్య. ఆయన ఏం చేశాడు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాడు, అంటే విదేశాలకు. అక్కడ ఒక ప్రొజెక్టర్ అంటే తెలుసు కదా, గోడల మీద సినిమాను ప్రొజెక్ట్ చేసి చూపించేది. ఒక ప్రొజెక్టర్ కొనుక్కొని వచ్చాడు. వచ్చి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకి గోడల మీద లేదా తెరల మీద సినిమాను ప్రొజెక్ట్ చేసి చూపించాడు. సో జనానికి ఒక వింత, అది ఒక హై క్రియేట్ చేశాడు. కానీ సినిమా రంగానికి ఒక సబ్జెక్టివిటీ ఆబ్జెక్టివిటీని ఏర్పాటు చేయలేకపోయాడు. కానీ ఈయన తర్వాత ఏం చేశాడు, దుండీరాజ్ గోవిందరావు ఫాల్కే. సో మీరందరూ ఇతన్ని సింపుల్గా దాదాసాహెబ్ ఫాల్కే అంటున్నారు, బట్ ఒరిజినల్ ఇతను నోన్ యాజ్ సో దుండీరాజ్ గోవిందరావు ఫాల్కే. ఈ దుండీరాజ్ గోవిందరావు ఫాల్కే ఏం చేశాడు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాడు, అక్కడ సినిమా కోర్సు నేర్చుకున్నాడు, అక్కడ ముడి సరుకు కొనుక్కొని భారత్కి వచ్చి భారతదేశంలో ఒక సినిమా తీశాడు. అలా దుండీరాజ్ గోవిందరావు ఫాల్కే తీసిన మొట్టమొదటి సినిమా ఏంటి అంటే రాజా హరిశ్చంద్ర. సో ఈ రాజా హరిశ్చంద్ర సినిమానే సో భారతదేశంలో మొట్టమొదటి సినిమాగా చెప్తాం. బట్ ఇది మూకీ సినిమా, అంతా మాటలు లేవు, సైగలతోనే ఉంటుంది సినిమా. ఓకేనా, రాజా హరిశ్చంద్ర. సో అయితే ఇతని తర్వాత ఆలం అరా అనే సినిమా వచ్చింది, ఆలం అరా. సో ఆలం అరాకు దర్శకుడు అర్దేషిర్ ఇరానీ అండ్ దీనికి సో ఉపదర్శకుడు అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకుంటే హెచ్ఎం రెడ్డి. సో అంటే ఇది మొట్టమొదటి మాటల సినిమా. సో దేశంలో మొదటి సినిమా, మొదటి మూకీ సినిమా రాజా హరిశ్చంద్ర. దేశంలో మొదటి మాటల సినిమా సో ఆలం అరా. దేశంలో మొదటి మాటల సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది హెచ్ఎం రెడ్డి, తెలుగువాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్కు ఆయన తెలుగులోకి వచ్చి ఒక సినిమా తీశాడు, అదే భక్త ప్రహ్లాద. సో దీని దర్శకుడు ఎవరంటే హెచ్ఎం రెడ్డి, భక్త ప్రహ్లాద.
సో ఇది మీకు 2016 ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ క్వశ్చన్. తెలుగులో తొలి చిత్రం భక్త ప్రహ్లాద నిర్మించింది ఎవరు అన్నాడు. సో హెచ్ఎం రెడ్డి. సో ఇలా దేశంలో మొట్టమొదటి సినిమా రాజా హరిశ్చంద్రను నిర్మించడం ద్వారా సినిమా రంగానికి ఒక సబ్జెక్టివిటీ, ఆబ్జెక్టివిటీ, నేటివిటీ 3 ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇతన్ని అంటే ఈ దుండిరాజ్ గోవిందరావు ఫాల్కే ఎవరైతే ఉన్నారో అతన్ని సో భారత చిత్ర పరిశ్రమ పితామహుడు అంట. సో భారత చిత్ర పరిశ్రమ పితామహుడి పేరుతో ఇస్తున్నారు. అండ్ అన్ని విభాగాలు కలిపి ఒకరికి ఇస్తున్నారు. అత్యధికంగా 10 లక్షల ప్రైజ్ మనీ అండ్ గోల్డెన్ లోటస్ ఇస్తున్నారు. సో సినిమా రంగానికి సంబంధించి. సో అందుకని దీని దేశంలో అత్యున్నత అవార్డు అంట. సో ఇప్పటిదాకా మరి ఎంతమందికి వచ్చింది అని ఒకసారి మనం చూసినట్టుంటే, సో సినిమా మనకి అవార్డు వచ్చేసి 1969లో స్థాపించారన్నాం కదా. సో 1969లో స్థాపించారు. చివరగా 2021లో ఇచ్చారు. కానీ అవార్డు మాత్రం 2019 సంవత్సరానికి. సో 2019 గ్రహీత రజనీకాంత్. 2019 గ్రహీత రజనీకాంత్. మరి ఫస్ట్ గ్రహీత ఎవరు చూడండి. 1969లో దేవికా రాణి అనే పర్సన్కి వచ్చింది. దేవికా రాణి హిందీ యాక్ట్రెస్, హిందీ నటి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సో దేవికా రాణి బోర్న్ ఇన్ విశాఖపట్నం, తెలుగు మహిళ. కానీ ఆమె బాలీవుడ్లో సెటిల్ అయింది. సో దేవికా రాణి ఫస్ట్ పర్సన్. ఇక 1970లో బిఎన్ సిర్కార్ ఆర్ బీరేంద్రనాథ్ సిర్కార్ అనే వ్యక్తికి వచ్చింది. ఇక 1971లో పృథ్వీరాజ్ కపూర్కి వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ గ్రహీత దేవికా రాణి. మరణానంతరం తొలి గ్రహీత పృథ్వీరాజ్ కపూర్. మరణానంతరం వచ్చింది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తొలిసారి అవార్డు ఇచ్చింది 1969. తొలి గ్రహీత దేవికా రాణి రోరిచ్ అని కూడా అంటారు ఈమెనే. సో దేవికా రాణి రోరిచ్ అని కూడా ఈమెనే అంటారు. సో ఇక మరణానంతరం తొలి గ్రహీత ఇంగ్లీష్లో ఆఫ్టర్ పోస్తమస్. సో ఎవరంటే పృథ్వీరాజ్ కపూర్. సో ఒకటే ఇంట్లో ముగ్గురికి వచ్చింది అవార్డు. పృథ్వీరాజ్ కపూర్కి వచ్చింది, ఆయన పెద్ద కొడుకు రాజ్ కపూర్కి వచ్చింది, చిన్న కొడుకు శశి కపూర్కి వచ్చింది. సో ఎవరెవరో చూద్దాం. సో ఆ తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి సో మనకి మరణానంతరం తొలి గ్రహీత పృథ్వీరాజ్ కపూర్ అన్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1974లో 1974లో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డికి వచ్చింది. బట్ మీరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టారు. ఇతని బిఎన్ రెడ్డి అని మాత్రమే పిలవాలి, బిఎన్ రెడ్డి. సో జాగ్రత్త చూడండి. 1969లో తొలి గ్రహీత దేవికా రాణి రోరిచ్ ఆర్ దేవికా రాణి అని పిలుస్తారు. ఈమె హిందీ నటి. ఇక 1971లో పృథ్వీరాజ్ కపూర్కి వచ్చి పృథ్వీరాజ్ కపూర్. సో పృథ్వీరాజ్ కపూర్ సో ఈయన మరణానంతరం తొలి గ్రహీత. మరణానంతరం తొలి గ్రహీత, ఫస్ట్ గ్రహీత. సో ఇక 1974లో వచ్చిన బిఎన్ రెడ్డి. మీకు అక్కడ ఫుల్ ఫామ్ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అని ఇచ్చాను, కానీ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టారు. సో ఫస్ట్ తెలుగు పర్సన్, ఈయన దర్శకుడు. సో ఈయన మరణానంతరం తొలి గ్రహీత, మరణానంతరం తొలి గ్రహీత. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక తర్వాత తీసుకుంటే 1980లో పైడి జయరాజ్కి వచ్చింది. పైడి జయరాజ్. సో ఇప్పటిదాకా నేను చెప్పాను కదా. సో ఇక్కడ తొలి గ్రహీత దేవికా రాణి, మరణానంతరం తొలి గ్రహీత పృథ్వీరాజ్ కపూర్, తెలుగులో తొలి గ్రహీత సో బిఎన్ రెడ్డి అన్నాం కదా. ఈ మధ్యలో తెలంగాణలోకి ఎగ్జామ్లు ఇచ్చాడు. తెలంగాణ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే పొందిన తొలి వ్యక్తి ఎవరని అడిగాడు. సో ఆయనే పైడి జయరాజ్. సో పైడి జయరాజ్ ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి. యాక్చువల్గా ఆయన ఎప్పుడో మూకీ సినిమాల కాలంలోని హీరోగా చేశాడు, టాకీ సినిమాల కాలంలో కూడా హీరోగా చేశాడు. ఆయన తెలంగాణ ప్రాంతంని పెద్ద పరిచయం లేదు, ఎవరికి లేదు. కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సో మా పూర్వీకులు తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతం చెందిన వాళ్ళని చెప్పాడు. కాబట్టి సో ఆయన తెలంగాణ నుంచి తొలి గ్రహీతగా చెప్తా. వెరీ రీసెంట్గా 2017లో 2017లో మనకు తెలంగాణలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది. దానిలో అడిగాడు తెలంగాణ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే తొలి గ్రహీత ఎవరని. సో పైడి జయరాజ్. ఆ తర్వాత వచ్చేసి 1982లో ఎల్వి ప్రసాద్కి వచ్చింది. ఎల్వి ప్రసాద్. సో ఇతనికి మీకు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఎల్వి ప్రసాద్ విగ్రహం ఉంటుంది. ఖైరతాబాద్ నెక్లెస్ రోడ్లో ప్రసాద్ ఐమాక్స్ అని ఉంటుంది, ఇతని పేరుతో నిర్మించారు. అండ్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి కూడా సో ఈయననే చారిటీ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 86లో బి నాగిరెడ్డికి వచ్చింది. బి నాగిరెడ్డి. సో ఇప్పటిదాకా చెప్పాను
మనకు 1974లో బిఎన్ రెడ్డికి వచ్చింది. సో 1986లో సో బి నాగిరెడ్డికి వచ్చింది. ఇద్దరు కూడా అన్నదమ్ములు. సో వీళ్ళు కడప జిల్లా పులివెందుల దగ్గర ఉన్న ఒక చిన్న పల్లెటూరు చెందిన వాళ్ళు. ఈ బి నాగిరెడ్డి చక్రపాణి అనే వ్యక్తితో కలిసి అప్పట్లో మద్రాసులో విజయ స్టూడియోస్ అనే దాన్ని నిర్మించాడు. అది ఆసియా ఖండంలోని అతిపెద్ద స్టూడియో. ఆ చక్రపాణి గారు చందమామ అనే పుస్తకాన్ని నడిపారు, తెలుగు చిన్నపిల్లల కథల పుస్తకం. సో ఆ తర్వాత వచ్చేసి రాజ్ కపూర్, మీకు ఇప్పటిదాకా చెప్పాను కదా. సో 1971లో మరణానంతరం వచ్చిన వ్యక్తి ఎవరన్నాను? పృథ్వీరాజ్ కపూర్ అన్నాను, పృథ్వీరాజ్ కపూర్. సో అలాగే వాళ్ళ కొడుకు 1987లో వచ్చింది రాజ్ కపూర్. సో అలాగే వాళ్ళ చిన్న కొడుకు 2014 వచ్చింది శశి కపూర్. అంటే ఒకటే ఇంట్లో ఇద్దరికి వచ్చింది. తెలుగులో ఒకటే ఇంట్లో ఇద్దరికి వచ్చింది. ఎవరు? 74లో బిఎన్ రెడ్డి, 86లో బి నాగిరెడ్డి. అదే దేశంలో అయితే ఒకటే ఇంట్లో ముగ్గురికి వచ్చింది, పృథ్వీరాజ్ కపూర్ అండ్ ఇద్దరు కొడుకులు రాజ్ కపూర్, శశి కపూర్లో కూడా వచ్చింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు లతా మంగేష్కర్, ఫేమస్ యాక్ట్రెస్. ఈమెకి 89లో వచ్చింది. మన లతా మంగేష్కర్ గారికి 2001లో సో భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది 2001లో. ఇప్పటిదాకా మహిళలకు 5గురికి వచ్చింది భారతరత్న. 1971లో ఇందిరాగాంధీ, 1980లో మదర్ తెరీసా, 97లో అరుణా సఫలి, 98లో ఎంఎస్ సుబ్బలక్ష్మి, సో అండ్ 2001లో సో లతా మంగేష్కర్. అండ్ సో 90లో తీసుకున్నట్టుంటే తెలుగులో అక్కినేని నాగేశ్వరరావుకి వచ్చింది. ఓకేనా. సో భూపెన్ హజారికా, ఈయనకు వెరీ రీసెంట్గా మనకి 2019లో భారతరత్న రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో 2005లో శ్యామ్ బెనగల్కి వచ్చింది. సో ఈయన తెలుగువాడే. శ్యామ్ బెనగల్ సో హైదరాబాద్ సికింద్రాబాద్లోని టెంపుల్ అల్వాల్లో ఉంటాడు. సో రీసెంట్గా సినిమా రంగంలో రోజుకు వివాదాలు పెరుగుతున్నాయి కాబట్టి ఆ వివాదాల ప్రక్షాళన కోసం, సూచనల కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీ నియమించింది. ఆ కమిటీకి నేతృత్వం వహించింది కూడా శ్యామ్ బెనగల్ గారే. అండ్ ఈయన తెలుగే. సో నెక్స్ట్ వచ్చేసి 2009లో రామానాయుడు, ఈయన 13 భాషల్లో 150 సినిమాలు తీశాడు. సో దానికి గాను ఈయనకు 2008వ సంవత్సరంలో సో గిన్నిస్ రికార్డు వచ్చింది. సో 2008లో గిన్నిస్ రికార్డు వస్తే మనకి 2009లో సో వచ్చేసి ఈయనకు దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2013లో గుల్జార్కి వచ్చింది అన్నాం కదా. యాక్చువల్గా గుల్జార్ అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. ఆయనకు జయహో పాట రాసినందుకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అండ్ ప్రాణ్, ఈయన కొండవీడి దొంగ సినిమాలో విలన్గా పనిచేశాడు. 1969 నుంచి 2019 వరకు ఈ అవార్డు పొందిన ఏకైక విలన్ ఎవరంటే సో ఈయన గుల్జార్, ప్రాణ్ కిషన్ సికంద్ పూర్తి పేరు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2018లో అమితాబ్ బచ్చన్కి వచ్చింది. ఈయన తెలుగువాడు కాదు. సో 2016లో కె విశ్వనాథ్కి వచ్చింది. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం మన దేశంలో అనేక కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నాడు. నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్, పల్స్ పోలియో, హెపటైటిస్ ప్రోగ్రామ్ సో ఇన్ ఇండియా అంటే WHO ప్రోగ్రామ్ అది. అండ్ సిటీ కంపోస్ట్ అంటే స్వచ్ఛ భారత్లో భాగంగా చెత్తను పునర్వినియోగంలోకి తీసుకురొచ్చే ప్రోగ్రామ్ సిటీ కంపోస్ట్. అండ్ గుజరాత్లో టూరిజం ప్రచారకర్త. అండ్ GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కూడా అతనే ప్రచారకర్తగా పనిచేస్తున్నాడు. అండ్ ఇంకా చెప్పాలంటే మహారాష్ట్రలో సచిన్ టెండూల్కర్తో కలిసి పులుల సంరక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రచారకర్తగా పనిచేస్తున్నాడు. ఇక లాస్ట్ వచ్చేసి 2019లో అనౌన్స్ చేసింది 2021లోనే. అనౌన్స్డ్ ఇన్ 2021 బట్ ప్రైజ్ 2019. ఇది 51వ సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ రజనీకాంత్కి వచ్చింది. సో రజనీకాంత్ ఒరిజినల్ పేరు ఏంటంటే మనకి శివాజీరావు గైక్వాడ్. యాక్చువల్గా ఈయన తమిళనాడు వాడు కాదు. సో కర్ణాటకలోని బెంగళూరులో బస్ కండక్టర్గా పనిచేసిన రజనీకాంత్ ఆ తర్వాత 1975లో సినిమాల్లోకి వచ్చాడు. సో ఆయన 1975 నుంచి ఇప్పటిదాకా తీసుకున్నట్టుంటే 2000 సంవత్సరంలో పద్మభూషణ్ వచ్చింది. 2014లో ఆయనకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సెంటినరీ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇండియా అనే అవార్డు రావడం జరిగింది. 2016లో పద్మ విభూషణ్ వచ్చింది. సో ప్రస్తుతం వచ్చేసి ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. సో ఇవి దాదాసాహెబ్ ఫాల్కేకి సంబంధించిన సమాచారం. సో నెక్స్ట్ క్లాస్లో మనం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి ఒక డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అండ్ లాస్ట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కోసం మనకు సపరేట్గా మొబైల్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది, అందరికీ తెలిసిందే. సో దాన్ని మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ అని పిలుస్తున్నా.
ఈ మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ అనే మొబైల్ యాప్ మీరు లాంచ్ చేసుకున్నట్టుంటే మీకు ఆ మొబైల్ యాప్ లాంచ్ చేసుకున్న తర్వాత ఈ ఫోన్లో కింద స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. స్టోర్, ఆ స్టోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే దానిలో మీకు కోర్సెస్ వస్తాయి. దానిలో మీకు నచ్చిన కోర్స్ మీద రేట్ చూసి క్లిక్ చేసుకున్న తర్వాత కింద పేమెంట్ కనిపిస్తుంది. ఆ పేమెంట్ మీద ప్రెస్ చేస్తే మీకు గూగుల్ పే, ఫోన్పే లాంటివి వస్తాయి. సో దానిలో జాయిన్ కావచ్చు. అండ్ అప్డేట్స్ కోసం మీరు యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అప్ చేయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అండ్ ఏమైనా ఎంక్వైరీస్, డౌట్స్ కానీ ఉంటే సో మీరు 8897115588 సో దీన్ని కాల్ చేయండి. కాల్ చేయడం ద్వారా మీరు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.